హైదరాబాద్ సిటీ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చింది. 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గూగుల్ మ్యాప్స్లో ఇప్పటికే సింగిల్ లేన్ రూట్ అప్డేట్ అయింది. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లో ఉంటుంది. వాహనదారులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను గమనించి నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నిర్ణీత మార్గాలు ఫ్రీ లెఫ్ట్ సదుపాయాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ కోసం 450 మంది సిబ్బందిని మోహరింపజేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ జాయింట్ సిపి స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్. ఎస్ అనిల్, ఉదయం 6 గంటల నుంచి కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం అయితే అమల్లోకి వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు కూడా ఇక్కడైతే హెచ్ సిటీ పేరుతో ఇక్కడైతే ఫ్లైఓవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. అయితే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ముఖ్యంగా త్వరితగతిన ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఫ్లైఓవర్లు అన్నింటి కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వన్ వే విధానం అయితే అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. ఈ వన్ వే విధానంలో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తంగా 5 కిలోమీటర్ల పాటు కూడా వన్ వే విధానం అయితే తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ట్రాఫిక్ కూడా పెరుగుతూ ఉంది. మనం చూసుకోవచ్చు. మొత్తంగా తొలి రోజు కావడంతో కూడా వాహనదారులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒక 10 రోజుల పాటు కూడా ఇక్కడ ప్రయాణించే వాళ్ళు ప్రయాణిస్తే కనుక మొత్తం పూర్తిగా అవగాహనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎంత ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా దాదాపు 400 నుంచి 450 మంది పోలీసులు బలగాలు కూడా ఇక్కడ బందోబస్తులో ఉన్నాయి. మొత్తం వాహనదారులకు కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒకవైపు సైన్ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా విజువల్ గా సైన్ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు ఇస్తూ ఎటువైపు వెళ్లాలో చెప్తూ మొత్తం పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. నెమ్మదిగా ఇక్కడ వాహనాలన్నింటినీ కూడా ఏమాత్రం సిగ్నలింగ్ వ్యవస్థ లేకుండా ప్రీ సిగ్నల్ తరహాలు మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ప్రీ సిగ్నల్ ఆధారితంగా మొత్తం పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా తొలి రోజులు ఏదైతే తొలి వారం రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మిస్తున్నటువంటి 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లకు సంబంధించి వాటి యొక్క నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ వన్ వే విధానం అయితే అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికీ 2 సార్లు ట్రయల్ రన్ నిర్వహించి తద్వారా పూర్తిగా ఈ వన్ వే విధానం అయితే అమల్లోకి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే పలు జంక్షన్లలో దాదాపు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా 13 ఎగ్జిట్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా 10 లైన్ చేంజెస్ ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ 2 లైన్లు ఏవైతే ఉన్నాయో 2 లైన్లు లైన్ 1 లైన్ 2 ఆ లైన్ 1 నుంచి లైన్ 2కు వెళ్లే ప్లేస్లకు సంబంధించి కూడా 10 ప్లేస్లలో అంటే మనం 10 ప్లేస్లకు సంబంధించి లైన్ చేంజ్ చూసుకుంటే కనుక స్టడీ సర్కిల్ దగ్గర ఒక చేంజ్ పెట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్ భవన్ దగ్గర యూటర్న్ ఏదైతే ఉందో అక్కడ ఒక చేంజ్ పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఒమేగా హాస్పిటల్ వద్ద కూడా ఒక లైన్ చేంజింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే జానారెడ్డి హౌస్కి సంబంధించి అక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక లైన్ చేంజింగ్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మొత్తంగా అపోలో, ఇంకా తాజ్ మహల్, ఇంకా ఫీనిక్స్, రోడ్ నెంబర్ 65, ఇంకా మంత్రి టవర్స్, ఇంకా క్రీమ్ స్టోన్ మొత్తం 10 ప్లేస్లలో కూడా లైన్ చేంజెస్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా మొత్తంగా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ చేసేందుకు మొత్తం అటు 10 లైన్ చేంజెస్ ఇటు 10 లైన్ చేంజెస్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా ఎగ్జిట్ ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి ఎగ్జిట్ కావాలనుకునే వారికి కూడా దాదాపు 13 ఎగ్జిట్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రోడ్ నెంబర్ 14 దగ్గర ఒక ఎగ్జిట్ ఏర్పాటు చేశారు. ఇంకా నందినగర్, రోడ్ నెంబర్ 10, ఇంకా మొత్తంగా 10 ఒమేగా హాస్పిటల్, టీడీడీ టెంపుల్ రోడ్డు, బీవీబీ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36, అన్నపూర్ణ స్టూడియోస్ లైన్, ఇంకా ఎన్టీఆర్ భవన్ మొత్తంగా 13 ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 10 లైన్ చేంజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాహనదారులకు ఎక్కువ వచ్చే ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత పూర్తిగా ఈ రోడ్ల విస్తరణకు సంబంధించి పూర్తిగా రోడ్లు విస్తరించిన తర్వాత మొత్తం క్షేత్రస్థాయిలో మొత్తం డ్రోన్ల ద్వారా సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా పర్యవేక్షణ చేసి ఈ వన్ వే విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో మరింత అన్వేషించేందుకు పోలీసులు ఇంకా డ్రోన్ సిస్టమ్ని వాడుతూ ఇంకా సీసీ కెమెరాలను వాడుతూ కూడా ఎక్కడైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పూర్తిగా అన్వేషిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కేబీఆర్ పార్కుకు సంబంధించి కేబీఆర్ పార్కుకు పెద్ద ఎత్తున వాకర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాకర్కి సంబంధించినటువంటి వారి యొక్క వెహికల్కి సంబంధించి కూడా లోపల ఏదైతే ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారో కేవలం వాకర్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్కింగ్ పెట్టుకునేందుకు వీలుగా వారికి వెసులుబాటు కల్పించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ గత కొద్ది రోజులుగా కూడా ఈ ఆపరేషన్ చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ప్రధానంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ముఖ్యంగా ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి
కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడే పార్కు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఏదైతే ఈ 1 వే విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మీ వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ పార్కింగ్ చేయవద్దు, కేవలం వాకర్స్ వారికి సంబంధించిన వెహికల్స్ మాత్రమే పార్కింగ్ చేయాలంటూ కూడా వారికి సూచనలు చేయడం అయితే జరిగింది. ఇంకా ఇటుపక్క ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ కాలనీ వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా పోలీసులకు సహకరించాలి, పోలీసులు చేస్తున్నటువంటి ఈ విధానానికి ఏదైతే 1 వే విధానం అమలు చేస్తున్నారో ఖచ్చితంగా సహకరించాలంటూ కూడా వారికి విజ్ఞప్తులు చేయడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు, మొత్తం ఎవరైతే ఉన్నారో జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఇంకా ట్రాఫిక్ డీసీపీ 1 కాజోల్ ఆధ్వర్యంలో మాత్రం ఉదయం నుంచి కూడా ఏదైతే ఉదయం 6 గంటల నుంచి 1 వే విధానం ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా క్షేత్రస్థాయిలో చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా గుర్తిస్తూ ఇప్పటికే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎటువంటి తరహా అయితే లోపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాటన్నింటినీ కూడా సరిదిద్దేందుకు కూడా ఇప్పటికే పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రోడ్ నెంబర్ 45 ఇంకా చెక్ పోస్ట్కి సంబంధించి వెంకటగిరి నుంచి చెక్ పోస్ట్కి వచ్చే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తుతున్నట్లయితే తెలుస్తుంది. వారికి సంబంధించి కూడా ఏదైతే రోడ్ నెంబర్ 36 రోడ్ నెంబర్ 45కి సంబంధించి కూడా ప్రధానంగా అక్కడ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఏదైతే ముఖ్యంగా వాహనదారులకు అక్కడ కాస్త కొద్దిగా ఇబ్బందులు అయితే గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ 1 వే అమలు కావడంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు అయితే పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా యూసఫ్ కూడా వెంకటగిరి రోడ్ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా రోడ్ నెంబర్ 36 రోడ్ నెంబర్ 45 వెళ్లే వారికి అందరికీ కూడా ముఖ్యంగా వెంకటగిరి యూసుఫ్గూడ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మళ్ళా కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ఎన్టీఆర్ భవన్ మీదుగా మొత్తం ఒక రౌండ్ చుట్టి అటు జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్లాల్సి వస్తుందంటూ కూడా వాహనదారులు అయితే కాస్త ఇబ్బందులు పడుతున్నట్టయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదైతే హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఏదైతే ఆ ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారో వాటన్నింటినీ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలంటే ఈ 1 వే విధానము తప్పనిసరి కూడా కావడంతో ఖచ్చితంగా ఈ తప్పనిసరి అయితే అమలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా వెంకటగిరి వైపు నుంచి వచ్చే వాహనదారులు కాస్త ఇబ్బందులు పడుతున్నట్టే తెలుస్తుంది. అయితే దానికి కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈ రోజు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత రేపటి నుంచి ఏమైనా మార్పులు చేయాలా అనే పనులు కూడా పోలీసులు అన్వేషిస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తంగా మాత్రం పలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాహనదారులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వారికి యొక్క అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ కూడా వచ్చే రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 2 నుంచి 3 ఈ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఈ 1 వే విధానం అమలు కాబోతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏవైతే లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరించుకుంటూ మొత్తం రోజు ముందు కూడా అన్ని లోపాలు సవరిస్తూ మాత్రం ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొత్తం ఇప్పటికే కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో చుట్టూ కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్ నగర్ చౌరస్తా, రోడ్ నెంబర్ 45 చెక్ పోస్ట్ అన్నిటి దగ్గర కూడా ఇప్పటికే సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సైన్ బోర్డులకు సంబంధించి కూడా సైన్ బోర్డులు చూసుకుంటూ వాహనదారులు మొత్తం చూసుకుంటూ ఏదైతే ఇచ్చినటువంటి సూచికల ఆధారంగా పోలీసులకు సహకారం అందిస్తూ కూడా ఈ 1 వే విధానాన్ని అమలు చేసేందుకు పూర్తిగా సహకరించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా మాత్రం ఇప్పటికే క్షేత్రస్థాయిలో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో మాత్రం ఈ 1 వే విధానం కొనసాగుతుంది. రైట్ వరుణ్, థ్యాంక్ యూ.